రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తెలంగాణ ఎస్ఐబి ఎత్తుట లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ మల్ల రాజిరెడ్డి లొంగిపోయారు. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా దేవ్జీ, అలాగే మావోయిస్టు పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న మల్ల రాజిరెడ్డి ఉన్నారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తెలంగాణ ఎస్ఐబి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్ల రాజిరెడ్డి లొంగిపోయారు. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా దేవ్జీ, అలాగే మావోయిస్టు పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న మల్ల రాజిరెడ్డి ఉన్నారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తెలంగాణ ఎస్ఐబి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్ల రాజిరెడ్డి లొంగిపోయారు. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా దేవ్జీ, మావోయిస్టు పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న మల్ల రాజిరెడ్డి ఉన్నారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ జరిగింది. మావోయిస్టు పాలిట్ బ్యూరో సభ్యుడు ఉన్న మల్లారెడ్డి, కేంద్ర మావోయిస్టు సెక్రటరీ ఉన్న దేవాజీ తిరుపతిలో లొంగిపోయారు. ఈ అంశం తీసుకుంటే మావోయిస్టులు పార్టీ అగ్రనేత దేవాజీ, రాజిరెడ్డి తిరుపతిలో మావోయిస్టుల దారిలో లొంగిపోయారు. వీటి వల్ల గత 2 రోజులు జరుగుతున్న ఈ కేంద్ర బలగాలు నింపినటువంటి దాడులలో ఆపరేషన్ చోటు చేసుకుని కీలక పరిమాణం చోటు చేసుకుని మావోయిస్టు పార్టీ ఎదురుదెబ్బ కలిగింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత తెలంగాణ ఎస్బీఐ ఎదుట లొంగిపోయారు. ఎస్బీఐ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేత దేవాజీ, మల్లారెడ్డి లొంగిపోయారు. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా దేవాజీ, మావోయిస్టు పాలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న మల్లి రాజిరెడ్డి ఉన్నారు. గత 2 రోజులుగా ఈ కేంద్ర బలగా స్టింగ్ ఆపరేషన్ చేస్తుంటే దీనివల్ల రాజిరెడ్డి ఎవరైనా మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఇలాంటి అంశాలు చూసుకుంటే ఆపరేషన్ కంగారులో మావోయిస్టు పార్టీ కమాండ్ తిరుపతిలో లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మంది కలిసి ఆయన తెలంగాణ ఎస్బీఐ ముందు లొంగిపోయారు. మార్చి 31 గంట కీలక అంశం తీసుకొని లొంగిపోయి అంతం చేయాలని కేంద్ర బలగాలు కూడా దాడి చేశారు. ఇటుపై కంగారులో ఆపరేషన్ 2 గా ప్రారంభించారు. ఈ ప్రక్రియలో వీరందరూ లొంగిపోయారు. వీరిలో 2 రోజులు మీడియా ముందు ప్రవేశపెట్టాలని కేంద్ర ఎస్బీఐ తెలంగాణ పోలీసులు వెల్లడించారు. ఓకే, థ్యాంక్ యూ మోహన్.